అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి చేసుకునే నైవేద్యాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. స్వామివారికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను పెడుతూ ఉంటాము. వండిన పదార్థాలు ఏవి కాకుండా స్వామివారికి ప్రత్యేకంగా షష్ఠి రోజు పెడుతూ ఉంటాం. మరి అటువంటివి నైవేద్యాలను ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను పూజని ఏ విధంగా చేసుకోవాలి ఇంట్లో, అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి, పూజ చేసుకున్న వారు కూడా ఆహార నియమాలు ఎలా పాటించాలి, ఇవన్నీ కూడా నేను వీడియోలో చెప్తున్నానండి. నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అడిగారు కదా, సో వాటి గురించి ఇక్కడ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. స్వామివారికి ప్రత్యేకంగా పెట్టేది నువ్వుల చిమ్మిరి, పచ్చి చల్మిడి, వడపప్పు, ఆవుపాలు, కొంతమంది పానకాన్ని కూడా పెడతారు. అయితే ఇక్కడ నేను ముందుగా వడపప్పు అనేది చూపిస్తున్నాను. వడపప్పు తెలిసిందే కదండి, ఏమీ లేదు, పెసరపప్పు నానవేసుకుంటాము అంతే, అది వడపప్పు అవుతుంది. ఇది సులువుగానే చేసుకునేదే కాబట్టి ఇది ప్రసాదంగా కొంచెం పెట్టదలుచుకుంటే మీరు చాలా కొంచెమైనా నానబెట్టుకోవచ్చు. ఈ విధంగా వీటిని బాగా మాత్రం వాష్ చేయండి. వాష్ చేసి ఇవి జస్ట్ ఒక 10 to 15 minutesలో నానిపోతాయి. కాబట్టి మనం పూజ చేసుకోవచ్చు. తెల్లవారుజామున ఇవి నానబెట్టుకోవాల్సి ఉంటుంది. స్నానం చేసిన తర్వాత మనము ఇవి నానబెట్టుకొని మిగతా పూజ అంతా ఏర్పాటు చేసుకుని చేసే లోపల ఇవి నానిపోతాయి. కాబట్టి ముందు రోజు ఇవి నానబెట్టుకోకండి, అంత అవసరం ఉండదు. ఉదయమే నానబెట్టుకోవచ్చు, తెల్లవారుజామునే నానబెట్టుకోవచ్చు. పూజ చేస్తున్న వాళ్ళైనా తొందరగా నానిపోతాయి. వీటిని వాష్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే నానబెట్టిన తర్వాత మనకి వడపప్పు రెడీ అయిపోతుంది. అలాగే మరి ఇక్కడ పచ్చి చల్మిడి కోసం కానీ నువ్వుల చిమ్మిరి కోసం కానీ బెల్లం అవసరం అవుతుంది. బెల్లం అనేది ఏంటంటే మనం ఆల్రెడీ ఇంట్లో సగం సగం వాడింది కానీ కూరల్లోకి వంటల్లోకి అటువంటిది కాకుండా స్వామివారి ప్రసాదానికి కుదిరితే కనుక మీరు ప్రత్యేకంగా తెచ్చుకోండి. అంటే విడి రోజులు కూడా ముట్టేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇటువంటి ప్రసాదం చేసేటప్పుడు విడిగా తెచ్చుకోవడానికి చూడండి, చిన్న గడ్డైనా సరే. ఇక ఆ తర్వాత దాన్ని ఇలా నేను కొంచెం పేపర్లో వేసి కొట్టుకున్నాను. తర్వాత ఇలా మిక్సీ వేసి మెత్తగా పడుతున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి పచ్చి చలిమిడి చేసినప్పుడు కానీ నువ్వుల చిమిరికి కానీ పిండి ప్రమిదలు చేసుకోవడానికి కానీ ఇలా బెల్లం అనేది పొడి చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది పని అనేది. ఇదైతే ముందుగానే చేసుకోవచ్చు. ముందు రోజైనా స్నానం చేసిన తర్వాత శుచిగా ఉండి మనం ఈ బెల్లాన్ని పొడి చేసుకోవటం అటువంటివి అయితే చేసి పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే నేను బియ్య పిండిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే బియ్యాన్ని కొంచెం సేపు నానబెట్టి అంటే కడిగి వాటిని బాగా ఆరనిచ్చి మిక్సీ పట్టుకోవచ్చు, లేదా బయటైనా మిల్లు పట్టించుకోవచ్చు. నేనైతే ఒకేసారి పిండి ప్రమిదల కోసం కానీ ఇటువంటి ప్రసాదాల కోసం నేను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటానండి. ఒకవేళ మీకు అలా కుదరకపోతే పొడి పిండి వాడచ్చా అని మీకు సందేహం రావచ్చు. మనం ఆల్రెడీ ఇంట్లో ఉన్న పొడి పిండి అంటే విడి రోజులు కూడా ముట్టుకోనిది కాకుండా ప్రసాదం కోసం మీరు కావాలంటే బయట డైరెక్ట్గా తెచ్చుకోండి. సాధ్యమైనంత వరకు బియ్యాన్ని కడిగి ఆరబెట్టి అలా మిక్సీ పట్టుకున్న పొడి అయినా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తప్పదు, పొడి పిండి చేసుకుంటున్నాము, ఇంట్లో మిక్సీ పట్టుకోవడానికి కుదరలేదు అనుకుంటే అప్పటికప్పుడు ప్రసాదం కోసం ఒక ప్యాకెట్ అనేది తెచ్చుకొని వాడుకోండి. దీంట్లోకి ఇంత నేను కొంచెం బెల్లం అనేది మిక్సీ పట్టాను కదా, ఆ పొడిని వేసేసి ఇక్కడ కొంచెం పచ్చిపాలు ఏంటంటే ఏవి కూడా స్వామివారికి వండినవి పెట్టరనమాట, పచ్చివే పెడతారు. కాబట్టి ఆవు పాలను వేయండి. ఒకవేళ మీ దగ్గర ఆవు పాలు దొరకకపోతే అప్పుడు మామూలు పాలనే సరిపోతాయి, కానీ పచ్చివే అనమాట, కాగబెట్టకూడదు. ఈ పాలను పోస్తూ కొంచెం ఈ బెల్లము బియ్య పిండిని కలుపుతూ మనం ఇక్కడ పచ్చి చలిమిడి అనేది చేస్తాము. ఇక్కడ నేను పిండి ప్రమిదలు కూడా సేమ్ మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం కదండి. కాకపోతే మనం తినే ప్రసాదం అనేది పూర్తిగా తింటాం కనుక కొంచెం తీపికి దానికి తగ్గట్టుగా వేసుకుంటాం అనమాట. అంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసి పచ్చి చలిమిడి చేసుకుంటాము. ఈ చలిమిడి పాకం పట్టడం కానీ అవి ఏమీ చేయకూడదు. జస్ట్ పొడి పిండిలో ఈ విధంగా బెల్లాన్ని కలిపేసి కొంచెం మనకి ముద్ద రాదు, బెల్లం ఒకసారి బాగా ఇదిగా ఉంటుంది, తడిగా ఉంటుంది. అటువంటిప్పుడు మనకి నీళ్లు వేయకపోయినా వెంటనే ముద్ద అనేది వస్తుంది. ఇలా బెల్లం పొడిగా ఉన్నప్పుడు కొంచెం పాల చుక్క అనేది వేసి మీరు ఈ విధంగా ఒక ముద్దలాగా చుట్టుకుంటే మనకి పచ్చి చలిమిడి రెడీ అయిపోతుంది. ఇలా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి పచ్చి చలిమిడిని. ఇది కూడా చలిమిడి మనం పారేయకూడదు, ప్రసాదం ఎవరికైనా పంచి పెట్టాలి లేదా మనం తినాలి. కాబట్టి ఎంతైతే తినగలరో ఇంట్లో చూసుకొని దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చుట్టుకున్న మనం తయారు చేసుకున్న ఈ చలిమిడిని ఒక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ప్రసాదం కూడా ముందు రోజు చెద్దైపోతుందండి. కాబట్టి మనం బియ్య పిండి బెల్లం అది రెడీ చేసుకోవచ్చు, కానీ చుట్టడం అన్నీ కూడా ఆ రోజు స్నానం చేశాక పూజ చేసేప్పుడు చేసుకోవాలి. ఇక నువ్వుల చిమ్మిరి అనేది తప్పనిసరిగా పెడతామండి. అందరూ ఎక్కువగా వాడేది ఈ తెల్ల నువ్వులే వాడతారు. ఈ తెల్ల నువ్వుల ప్యాకెట్ కూడా ఇలా తెచ్చుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం మిక్సీ వేసి ఒక్కసారి తిప్పండి. ఇవి కొంచెం పలుగ్గా తినేవాళ్ళు ఉంటారు కొంతమంది చిమ్మిరి, ఎందుకంటే ఏవైనా దేవుడి దగ్గరికి పెట్టిన తర్వాత ఇంట్లో అందరూ ప్రసాదంగా తినేదే కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి కోర్సుగా కొంచెం తిప్పండి మిక్సీలో వేసి. ఆ తర్వాత ఇంతాకప్పుడు చేసుకున్న బెల్లాన్నే వేసేసి నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తాను మళ్ళీ. ఇది కూడా అంతేనండి, ఆ నువ్వుల్లోంచి వచ్చిన తడి అంటే నూనెలాగా ఏదొస్తుందో అది ఈ బెల్లము కలిసి మనకి తడిలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. అయితే ఈ నువ్వులు బెల్లం అనేది 1 కప్పు నువ్వులకి కొంతమంది 3/4 కప్పు బెల్లం వేసుకుంటారు,
వేసుకుంటారు, కొంతమంది ఒక కప్పు బెల్లం వేస్తారు. ఎందుకంటే టేస్ట్ని బట్టి అనమాట. రుచి కొంచెం తీపిగా తినేవాళ్ళు ఒక కప్పు పైన బెల్లం వేసుకుంటూ ఉంటారు, లేదా ముప్పావు కప్పు అయినా సరిపోతుంది. వేసుకొని ఈ రెండింటిని కూడా మరొకసారి మిక్సీ తిప్పిన తర్వాత చూడండి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది మనకి బెల్లం కలవగానే. ఒకవేళ మీకు ఏ మాత్రం కొంచెం పొడిగా ఉంది, ఉండ చుట్టడానికి రాలేదు అని అనుకుంటే కనుక అప్పుడు ఒక స్పూను లేదా హాఫ్ స్పూన్ పాలేనండి ఎక్కువ వేసారంటే కనుక జార్ అయిపోతుంది, మనకి ముద్దలాగా రాదు. కాబట్టి ఒక్క స్పూన్ పాలు జస్ట్ అలా తడి తగిలినా చాలు, వెంటనే ఇది ముద్దలాగా అయిపోతుంది అనమాట. కాబట్టి అవసరమైతేనే ఆ హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ పాలు వేసుకోండి, అవి కూడా పచ్చిపాలే. వేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ముద్దలాగా చుట్టేసేసుకోండి. ఇలా నువ్వుల చిమ్మిరి అయితే రెడీ అయిపోతుంది. ఇవి మనకి ఆరోగ్యరీత్యా కూడా ఈ చలికాలంలో మనకి వేడిని కలగ చేస్తుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పిల్లలకి, ఆడవారికి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకనే మన పెద్దవారు కూడా పండగకి తగ్గట్టుగా, సీజన్కి తగ్గట్టుగా ఈ ప్రసాదాలేమో ఇవి తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దేవుని దగ్గర పెట్టినవన్నీ కూడా మళ్ళీ మనమే ప్రసాదంగా తీసుకుంటాం కనుక ఇవి తప్పనిసరిగా తయారు చేసుకోండి. ఇవి స్వామివారికి ప్రత్యేకంగా పెట్టే ప్రసాదాలు అంటే వడపప్పు, చలిమిడి, నువ్వుల చిమ్మిరి, ఆవు పాలు, ఇవి స్వామివారికి పెట్టే ప్రసాదాలు అనమాట. ఇలా ఒక పెద్ద ముద్దలా చేసుకోవచ్చు. కొంతమంది 9 ఉండలని 3 ఉండలుగా కూడా చేసుకొని స్వామివారికి నివేదన చేస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్ళి అంటే దేవాలయానికి వెళ్ళి జంట నాగులకి చేయాలన్నా పుట్టకు కూడా వెళ్తారు. నాగుల చవితికి పోయిన వారు ఎవరైతే కుదరకపోయిన వారు ఉన్నారో పాలు, అలాగే కొంతమందికి నాగుల చవితికి వెళ్ళటం మానవాయితీ ఉండదు. అటువంటి వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి నాగుల చవితి లాగానే పూజకి పుట్ట దగ్గరికి వెళ్ళి చేసుకుంటారు. జంట నాగులకి పూజ చేస్తారు కదా, అక్కడికి తీసుకువెళ్ళాలంటే ప్రసాదాలు ముందు ఇంట్లో పెట్టే ప్రసాదాలు వేరుగా ఉండాలి, అక్కడికి వెళ్ళే ప్రసాదాల క్వాంటిటీ వేరుగా ఉండాలి. కాబట్టి ఇలా ప్రసాదాలు తయారు చేసినప్పుడు 2 పార్ట్స్గా విడతీసేసుకొని ఇంట్లో పెట్టేసుకుని, ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ పెట్టుకున్న ప్రసాదం నివేదన చేసిన ప్రసాదాన్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి సేమ్ ప్రసాదం పెట్టం కాబట్టి మళ్ళీ సపరేట్గా చిన్న బౌల్లో అన్నీ పట్టుకొని వెళ్తుంటారు. కాబట్టి ఇంట్లో ప్రసాదాన్ని వేరుగా పెట్టుకోండి. అది నివేదన చేసిన తర్వాత ఇంట్లో అందరూ తినచ్చు. దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి కొంచెం తీసుకువెళ్తారు. అయితే నాగుల చవితికి ఈ తాటికాయల లాగా తాటి గుజ్జని అమ్ముతూ ఉంటారు. మనకి ఆ తాటికాయలు అమ్ముతారు, వాటిని పగలకొట్టి తీసుకోవడం కానీ ఇక్కడ నేను చూపించాను కదా, అటువంటి వాటిని పగలకొట్టి గుజ్జు తీస్తూ ఉంటారు. ఈ తాటి గుజ్జు ఇలా ఉంటుంది. వీటితో పాటు పచ్చి తేగలు అంటే కాల్చినవి కాకుండా పచ్చిగా ఉన్న తేగలు, ఇక తెలిసిందే స్వామివారికి అరటిపళ్ళు, ఇవి తప్పనిసరిగా స్వామివారికి పెడుతూ ఉంటారండి. అయితే వీటిల్లో కనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవైతే కనుక ఒకవేళ మీకు తేగలు కానీ తాటి గుజ్జు కానీ దొరక్కపోయినా ఈ నువ్వుల చిమ్మిరి, పచ్చి చలిమిడి, ఆవుపాలు, వడపప్పు మన ఇంట్లో చేసుకోతగ్గవి కాబట్టి ఇవి తీసుకెళ్ళినా సరిపోతుంది. అయితే ఇంతాక నేను కొంచెం ప్రసాదం చేయంగా మిగిలిన పిండి ఉంది కదండి, దీంట్లోనే మనం పిండి ప్రమిదలు చేస్తూ ఉంటాం. అయితే పిండి ప్రమిదలో కొంచెం బెల్లం కలుపుతాము. పచ్చి చలిమిడి అనేది పూర్తిగా మనం ప్రసాదం కింద తింటాం కాబట్టి దానికి తగ్గట్టుగా తీపి అనేది ఎక్కువ వేసుకొని బెల్లం ఎక్కువ వేసుకొని మనం పచ్చి చలిమిడి చేసుకుంటాం. ఇలా పిండి ప్రమిదల్లోకి కొంచెం బెల్లం సరిపోతుంది. చేసి మిగతా పిండిని ఈ విధంగా మనము పిండి ప్రమిదలు చేసుకుందాము. అయితే వచ్చేసి ముఖ్యంగా ఈ పిండి ప్రమిదల్లో తయారు చేసుకున్న వాళ్ళు కూడా బియ్యాన్ని కడిగి ఆరబెట్టి ఒకేసారి పిండి పట్టించుకొని ఉంచుకోవచ్చండి. ఎందుకంటే 7 శనివారాల వ్రతాలు కానీ అటువంటివి చేసినప్పుడు కొంచెం ఎక్కువ ప్రమిదలు చేసుకోవాలనుకున్నప్పుడు పండగ రోజుల్లో మనకి అవసరం అవుతుంది కాబట్టి బియ్య పిండి ముందుగానే పెట్టుకోవచ్చు. అయితే అది ఆ పిండిని సపరేట్గా పెట్టుకొని కేవలం పూజలకు మాత్రమే వాడుకుంటామంటే ఇటువంటి నైవేద్యాలు కూడా పనికొస్తుంది. అంటే ఆడవారికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వంటగదిలో అన్నీ ముట్టేసుకుంటాం అనుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత ప్రతి మంత్ ఒకసారి పిండిని పట్టించుకొని ఉంచుకుంటే మనము ఈ ప్రసాదాలకి వాటికి వాడుకోవచ్చు, తప్పైతే లేదు. సాధ్యమైనంత వరకు బియ్యాన్ని ఇటువంటి నాగుల చవితికి కానీ సుబ్రహ్మణ్య షష్ఠికి కానీ వాడేటప్పుడు ఏం చేస్తామంటే బియ్యాన్ని కడిగి ఆరపోసి మిక్సీ పట్టుకొని ఇంట్లో ప్రసాదాన్ని పచ్చలి మీద అలా తయారు చేసుకుంటాం. ఒకవేళ మీకు కుదరకపోతే పొడి పిండి ప్రత్యేకంగా ప్రసాదం కోసం తెచ్చి చేసుకోండి, తప్పలేదు. ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా పిండిని కలిపేసుకొని పిండి ప్రమిదలకైతే ఇలా ముద్దలుగా చేసుకొని మనం పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకుంటాం. దాంతోనే ఇలా ఒక ఇంట్లో ఉండే బౌల్స్తో అయినా మీరు అది తయారు చేసేసుకోవచ్చండి పిండి ప్రమిదని. అయితే నేను ఈ పిండి ప్రమిదని ప్రత్యేకంగా స్వామివారికి దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఇవన్నీ నేను పూజా విధానంలో షేర్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. చాలా సులువుగానే సుబ్రహ్మణ్య స్వామి పూజను చేసుకోవచ్చు ఇంట్లో. అయితే కొన్ని చిన్న నియమాలు మనం జాగ్రత్తగా ఉంటూ పాటిస్తే ఫలితం మాత్రం స్వామి ఆరాధన చాలా అద్భుతంగా ఉంటుందండి. స్వామిని నమ్మిన వాళ్ళకి ఎటువంటి కష్టము ఉండదన్నమాట. అతి శీఘ్రంగా వివాహం, సంతాన సమస్యలు ఏ ఉన్నా కూడా మనకి అవన్నీ కూడా మంచిగా మనకి కలుగుతాయి. అంటే వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం వారికి సంతానం కలుగుతుంది, చర్మానికి సంబంధించిన ఏదైనా వ్యాధులున్నా తగ్గిపోతాయి, కుజదోష సమస్యలు ఉంటే పోతాయి, శనిపీడలు ఏదైనా ఉన్నా పోతాయి. ముఖ్యంగా వచ్చేసి ఆరోగ్యం కలుగుతుంది ఆడవారికి కూడా.
శరవణ భవ అని స్వామివారిని శరణు కోరితే ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ కూడా ఆయన అంత తోడుంటాట. అందుకని స్వామివారి ఆరాధన అందరం కూడా చేసుకోవచ్చండి. ఎటువంటి ఆనవాయితీ పని లేదు, ఎవరైనా చేయొచ్చు ఈ పూజని. మరి జంట నాగుల్ని కూడా పెట్టుకొని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలని కూడా ఆ పూజలను నేను చూపించేశాను కాబట్టి మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ ప్రసాదాల్లో కానీ లేదా పూజా విధానం కూడా స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వెంటనే ఆన్సర్ అనేది ఇస్తాను. మరి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం.